హాయ్ అండి. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రేమకు మనస్ఫూర్తిగా నా యొక్క దివ్యాత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి మహిళా దినోత్సవ సందర్భంగా మన గురువు గారు మరి సుభాష్ పత్రిజీ గారు మహిళల గురించి అందించిన సందేశం గురించి ఈరోజు తెలుసుకుందామండి. పత్రిజీ గారు ఏమన్నారంటే, ప్రతి మగాడు కూడా మహిళల నుండి నేర్చుకోవాలి అని చెప్పారు మాస్టర్స్. చూడండి, మనం చిన్నప్పటి నుంచి మనకు దేవుడంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడిని ఒక్కసారైనా చూస్తే బాగుండు అనిపిస్తుంది మాస్టర్స్. మరి మనం దేవుడి గురించి తెలుసుకోవడానికి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కానీ ఉపాధ్యాయులను కానీ అడిగినప్పుడు దేవుడు ఆకాశంలో ఉంటాడు, పైనుండి ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అని వారికి తెలిసిన విషయాలు వారు చెప్తూ ఉంటారు మాస్టర్స్. నిజానికి సత్యం ఏంటంటే, ఒక దేవుడిలా మన నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా మనపై ప్రేమతో నిరంతరం మన ఎదుగుదల కోసం తపిస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లి, తండ్రి, గురువులే మనకు ప్రత్యక్ష దైవాలు మాస్టర్స్. ఎందుకంటే మాస్టర్స్, మనం ముందుగా తల్లి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మరి తల్లి ఈ భూమి మీద సమస్త మానవ జాతి మనుగడకు మూల కారణం ఎవరంటే తల్లి మాస్టర్స్. ఎందుకంటే తల్లి తన గర్భంలో ఒక శిశువుని 9 మాసాలు మోస్తుంది. మరి మన కడుపులో ఉండి మన యొక్క కదలికల ద్వారా అమ్మని మనం ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాము. మరియు మన శిశువు గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంతో పెయిన్ వస్తుంది మాస్టర్స్. కానీ ఆ పెయిన్ను తట్టుకుంటుంది. శిశువు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తాడో తల్లి తన నొప్పినంతా మర్చిపోతుంది మాస్టర్స్. తన కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుతాయి మాస్టర్స్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది మాస్టర్స్, అమ్మ అంత బాధను అనుభవిస్తూ కూడా తన యొక్క బిడ్డ కోసం తన నొప్పిని మర్చిపోయింది మాస్టర్స్. చూడండి, అమ్మ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అమ్మ నుంచి మనం ఓపికగా ఉండడం నేర్చుకోవాలి, సహనంతో ఉండడం నేర్చుకోవాలి, పట్టుదలతో ఉండడం నేర్చుకోవాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగాలి. చూడండి మాస్టర్స్, పత్రి సారు మహిళ ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు మాస్టర్స్. ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు. ప్రతి మహిళ చూడండి మాస్టర్స్, అందుకే అమ్మ నుంచి మనం ఓపిక, పట్టుదల, సహనం నేర్చుకోవాలి. అందుకే అమ్మను మనం మాతృదేవో భవ అని అంటాం మాస్టర్స్. చూడండి, పత్రి సార్ ఏమన్నారంటే, ఒక మహిళ వ్యక్తి కాదు శక్తి అన్నాడు. చూడండి, ఇంట్లో ఒక మహిళ ధ్యానం చేస్తే ఆ ఇల్లంతా కూడా ధ్యానమయం అవుతుంది అని చెప్పాడు మాస్టర్స్. ఎందుకంటే ఒక మహిళకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించుకోగలగదు మాస్టర్స్. కాబట్టి మనం ప్రతి మహిళను కూడా గౌరవించాలి మాస్టర్స్. నెక్స్ట్ తండ్రి గురించి మాస్టర్స్. తండ్రి నిరంతరం తన యొక్క కుటుంబాన్ని పోషించడానికి తను శ్రమిస్తూ ఉంటాడు. తన జీవితంలాగా తన పిల్లల జీవితం ఉండకూడదని, నా జీవితం కంటే నా పిల్లల జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటాడు మాస్టర్స్. తన శ్రమనంతా మర్చిపోతాడు తన పిల్లల కోసం. అందుకే తండ్రిని పితృదేవో భవ అంటారు మాస్టర్స్. నెక్స్ట్ గురువు మాస్టర్స్.
మనం తల్లిదండ్రుల నుంచి ఓపిక, పట్టుదల, సహనము, ధైర్యము, శ్రమ ఇవన్నీ నేర్చుకుంటే గురువు దగ్గర నుంచి మనం శ్రద్ధగా ఉండడము, శ్రద్ధగా ఉండడం అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని వినేటప్పుడు శ్రద్ధగా ఎలా వినాలి నేర్చుకోవచ్చు గురువు నుంచి. మనము ఏదైనా ఒక విజయాన్ని సాధించాలంటే ఆ విజయానికి తగ్గ సాధన ఎలా చేయాలో గురువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం ఎలా మన యొక్క స్వీయ క్రమశిక్షణ ఎలా ఉండాలో గురువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మన యొక్క శాస్త్రీయ విజ్ఞానం ఎలా ఉండాలో గురువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం ఒక విషయంపై ఎలా ఏకాగ్రత చూపించాలి అనేది గురువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడూ కూడా ఎలా అవేర్నెస్తో ఉండాలి, ప్రతి విషయంపై ఎరుకతో ఎలా ఉండాలి అనేది గురువు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మాస్టర్స్. అందుకే మనము గురువుని ఆచార్య దేవో భవ అని పిలుస్తూ ఉంటాం మాస్టర్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? తల్లి, తండ్రి, గురువులే మనకి ప్రత్యక్ష దైవాలు. మరి వారి పట్ల మనం ఎలా ఉండాలి? వినయ విధేయతలతో ఉండాలి. వారి పట్ల సేవాభావాన్ని కలిగి ఉండాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి గురువుల విషయంలో కూడా క్రమశిక్షణా భావంతో, కృతజ్ఞతాభావంతో, వినయ విధేయతలతో మెలగాలి మాస్టర్స్. కాబట్టి ప్రతి మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఒక మహిళగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మాస్టర్స్. థ్యాంక్ యూ.